మా సినిమా గురించి మేమేం చెప్పుకుంటాం, మీరు చెప్పారు కదా. అంటే ఈ రోజు హీరో గారు మాట్లాడుతూ డీజే టిల్లు లాంటి పాత్ర మీకు ఎందులో ఉంటుందని చెప్పి. పాత్ర బలమైన పాత్ర, సినిమాకు కీలకమైన పాత్ర, ఒక అద్భుతమైనటువంటి పాత్ర నాకు పోషించే అవకాశం దొరికింది. సినిమా చాలా బాగా వచ్చింది, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, సినిమాను బాగా ఇష్టపడుతున్నారు. విజయవంతం అవుతుందని ఆశాభావంతో ఉన్నాము, విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది ఇంకా మన చేతులు లేదు, చూసే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ వద్దు, సినిమా ఒరిజినల్గా బాగుంది కాబట్టి మనకు అతిశక్తులు కాకుండా ప్రజల ప్రోత్సాహంతో సినిమా విజయవంతం అవుతున్నటువంటి ఆలోచన ఉంది. ఆ విధంగా విజయవంతం అవుతుందని మాకు ఆకాంక్షిస్తుంది. సిబిసిఐడి ఎట్లయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారో ఆ రకంగా సిఐడి లాగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, చాలా బాగుంటుంది. మెయిన్గా రాణా వచ్చే కొన్ని సీన్స్ మాత్రం చాలా నవ్వించిండు. చాలా మంది సినిమా చెప్తున్నా, ఈ సినిమా కేవలం రాణా కోసం చూడండి, చాలా బాగా కనెక్ట్ అవుతుంది. నాకైతే దుల్కర్ సల్మాన్ కన్నా కూడా రాణా దగ్గర యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే మార్వెలస్ ఉంటుందన్న, నాకు చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ కూడా మీరు ఊహించరు, ఆ ఒక సీన్ ఉంటుంది, అరే ఈ రకంగా తీయొచ్చు అన్న పాయింట్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ హాఫ్ మొత్తం ఒకటే పాయింట్ మీద రన్ అవుతుంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి డిఫరెంట్ జోన్ తీసుకొని చూడు, అది చాలా బాగుంది. ఇదేదో పాతకాలం సినిమా అన్నట్టు ఫస్ట్ హాఫ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి సిబిసిఐడి లాగా కనిపిస్తుంటుంది. సో ఓవరాల్ గా అయితే చాలా డిఫరెంట్ ప్లాన్ చేస్తారు. క్లైమాక్స్ కొత్తగా అనిపించింది. దుల్కర్ సల్మాన్ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. భాగ్యశ్రీ బోర్సు నిజంగా మహానటిలో సావిత్రి ఉంటుంది కదా, సో అదే మళ్ళీ బ్యాక్ అన్నట్టుగా అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. కీర్తి సురేష్ మహానటి అంటారు కదా, ఇక్కడ ఈమె మహానటి అనాలి, చాలా బాగా అద్భుతంగా చేసింది. సో ఓవరాల్ గా అయితే సినిమా అయితే చాలా సూపర్ హిట్ అయితే ప్రతి ఒక్కరు బాగా నచ్చుతాను. ఒక విషయం వాషింగ్ పౌడర్ నిర్మయ సినిమా చూడకపోతే మీ కర్మ అన్నా బాగా అనిపిస్తాను. ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా మన కొన్ని సీన్స్ ఉంటాయి కదా, సో నిజంగా ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ని ఆ రకంగా టీఎన్ఆర్ చూసిన ఫీలింగ్ వస్తుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం వన్ మ్యాన్ షో, మన రాణా దగ్గర వన్ మ్యాన్ షో అనిపించదు. నాకైతే చాలా బాగా నచ్చింది, రాణా యొక్క పర్ఫార్మెన్స్ చాలా పీక్స్ అనిపించింది. సో ఓవరాల్ గా బీజం ఉంటుంది బై సెకండ్ హాఫ్ బీజం. సో అదంటే ఒక హర్రర్ మూవీ అనుకోవాలా, లేకుంటే ఇదేంటి సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోవాలా అన్న ఫీలింగ్ కలుగుతుంటాం అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొచ్చి సెల్వరాజు, చాలా కొత్త కాన్సెప్ట్, బాగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ గా సినిమా ఫీల్ ఉన్న వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది అన్నమాట. అన్న సాంగ్స్ అంతా ఏమనకపోయినా కూడా అది బీజం కరెంట్ అవుతా అన్న, బీజమే సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. బీజం కానీ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ వచ్చే రాణా దగ్గర ఎలిమెంట్స్ చాలా డిఫరెంట్ అనిపిస్తాయి అన్నమాట. అంటే మనకి యాక్ట్ చేసినట్టు అనిపించదు, ఒక మూవీలో మూవీ ఉన్నా కానీ వాళ్ళు జీవించినట్టే అనిపిస్తూ ఉంటుంది. భలే యాక్ట్ చేశారండి, బాగా నచ్చింది నాకు. ఎవరిదండి? రానా గారిది గ్రే క్యారెక్టర్ అండి, అంటే కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉంటుంది, బట్ అది కొంచెం పాజిటివ్ వేలోనే ఉంటుంది. బాగా చేస్తారు అతను క్యారెక్టర్లో, అతను జీవించేశాడు. అడాప్టెడ్, బట్ కొంచెం ఈ మూవీలో ఏంటంటే లిప్ సింక్ అండి, మన తెలుగులో తీసినట్టు ఉండదు, డబ్ చేసినట్టు అది కొంచెం అర్థమవుతుంది, అది కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. భాగ్యశ్రీ అయితే భలే నటించిందండి. ఆమె ఫస్ట్ 2 మూవీస్ కంటే దీంట్లో చాలా బాగా, ఆమె క్యారెక్టర్ కూడా స్కోప్ ఉంది. సో అది ఆమె ప్రూవ్ చేసుకుంది యాజ్ యాక్ట్రెస్గా, అదైతే ఆమె ప్లస్ ఉంటుంది. కామెడీ ఓకే అండి, పర్లేదు, అక్కడక్కడ నవ్విస్తారు. కొంచెం డ్రామాటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు, ఒక ఈగో దాని మీద. మనం ఒక పార్కింగ్ అని మూవీ అలాంటివి చూసాం కదా, అలాంటివి పాయింట్ మీద నడుస్తూ ఉంటుంది, ఈగో అనే పాయింట్ మీద. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా విషయాన్ని కంప్లీట్గా తెలుసుకోవాలి, మిడిమిడి జ్ఞానంతో ఏదైనా డెసిషన్ తీసుకోవద్దు, దానివల్ల వచ్చే అనర్థాలు అవి బాగా చూపించారు. అంటే అదే టీఎఫ్ఐ బానిసలుగా మనకు కొంచెం డిసప్పాయింట్ అయ్యేది, ఫైట్స్ సాంగ్స్ లేకపోవడం. అదేనండి, బోర్ ఏమి ఉండదు, కాకపోతే స్లో ఉంటుంది, అదొకటే మైనస్, స్లో ఫేస్.